అలా కాదు కదా చేసింది అతను. అంటే ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు హీరోలను తప్పు పట్టడం కరెక్ట్ కాదని కూడా ఒక మాట అన్నారు. అవును, హీరో చేసిన తప్పు కాదు కదా, మనం మొదటి నుంచి అంటుంది అదే. ఇప్పుడు తను ఒక యాక్సిడెంట్ చేసి తప్పించుకున్నాడు అనుకోండి, అది ఒక విషయం, నో డౌట్. తను ఒక యాక్సిడెంట్ చేసి తప్పించుకున్నాడు, లేకపోతే ఒక తప్పు చేశాడు, అతన్ని మనం తప్పు పట్టడంలో ఎలాంటి తప్పు ఉండదు. లేదు అతను చేత్తో కొట్టాడు ఎవరినో, లేదా అతను తొయ్యడం వల్ల ఆమెకి ఏదన్నా అయ్యింది, ఆ బిడ్డకి ఏదైనా అయ్యింది, తను వెళ్తున్నప్పుడు తను పక్కకి తోసేసేటప్పటికి జరిగింది, ఖచ్చితంగా అతనిదే బాధ్యత. అతని కళ్ళెదురుగుండా తొక్కిసలాట జరిగిన అతనిదే బాధ్యత. అతను చుట్టూ బౌన్సర్లు ఉన్నారు, అతని దోన అతను లోపలికి పోయాడు, అతను చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు నడుస్తుంది, అందులో అతను ఆ బయట చెయ్యి ఊపాడు. వీళ్ళు చెప్పినటువంటిదే ఫస్ట్ రోడ్ షో అని బిల్డప్ చేశారు, కానీ వాళ్ళే చెప్పారు 850 అడుగుల దూరం నుంచి నువ్వు నడిచావా లేదా, ఇదే వెహికల్లో ఉన్నావాలే. అక్కడ 850 అడుగులు అంటే ఎంత ఉంటుందండి, థియేటర్కి సందు మొదటికి, అంతే కదా. అక్కడ జనాలందరూ అడ్డంగా ఉన్నారు రోడ్ల మీద. వాస్తవంగా ఏంటంటే పోలీస్ పర్మిషన్ తీసుకుంటే పోలీసులు బ్యారికేడ్లు పెట్టడము, లేదా హ్యాండ్ టు హ్యాండ్ పెట్టుకుని ముందుకు రానియకుండా చూస్తారు సహజంగా. అలా చేయకపోవడం వల్ల ఏమైంది, అందరు రోడ్డుని పూర్తిగా బ్లాక్ చేసేసారు. అతను చూస్తే గానీ వాళ్ళు పోరు కాబట్టి లెగిశాడు, చెయ్యి ఊపారు. అంతేగాని రోడ్ షో చేయదలుచుకుంటే తన ఇంటి దగ్గర నుంచి రోడ్ షో చేసుకుంటూ వస్తాడు కదా. అక్కడ